Subscribe to Color Frames. చెపాక్లో చెన్నైను మట్టి కనిపించేందుకు కేకేఆర్ సిద్ధమవుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో కోల్కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగుతుండగా చెన్నై 4 మ్యాచ్లు ఆడి అందులో 2 గెలిచి మరో 2 ఓటమి పాలైంది. దీంతో కేకేఆర్పై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని గైక్వాడ్ సేన ఉవ్విళ్లూరుతోంది. చెన్నై తరపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర పవర్ ప్లేలో దూకుడుగా ఆడితే చెన్నై భారీ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. శివన్ దూబే 160.86 స్ట్రైక్ రేట్తో మంచి టచ్లో ఉండటం చెన్నైకు కలిసి రానుంది. ఇక చెన్నై పేసర్లపైనే హోప్స్ పెట్టుకుంది. ముస్తఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనలు చెలరేగితే కేకేఆర్ వికెట్ల పతనం తప్పదు. స్పిన్నర్లు మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేష్ తీక్షణతో పాటు దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరిలతో చెన్నై స్పిన్ దళం బలంగా ఉంది. ఇక జట్టుకు అవసరమైన సమయంలో జడేజా బ్యాటింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఇక ధోని త్వరగా బ్యాటింగ్కు రావాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ మరియు చివరి వరకు బ్యాటర్లు స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసి వస్తోంది. ఈసారి సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కొనసాగిస్తే కేకేఆర్ భారీ స్కోరుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయ్యర్, రమణదీప్ సింగ్లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఆండ్రీ రసెల్, రింకు సింగ్ ఫైనల్ టచ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక హర్షిత్ రాణా, రసెల్, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్ మరియు వరుణ్ చక్రవర్తిలతో కోల్కతా బౌలింగ్ దళం గురించి తెలిసిందే. 2008 నుంచి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ 31 మ్యాచ్ల్లో తలపడ్డాయి. చెన్నై 19 సార్లు గెలిస్తే కోల్కతా 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో పడితం తేలలేదు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు 10 మ్యాచ్లు ఆడగా చెన్నై 7 సార్లు, కోల్కతా 3 విజయాలు నమోదు చేసింది. అయితే చెపాక్లో ఇప్పటివరకు చెన్నై 66 మ్యాచ్లు ఆడగా 47 విజయాలు నమోదు చేసింది. 18 మ్యాచ్ల్లో ఓడిపోయింది. చెపాక్లో కోల్కతా 13 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్ల్లో గెలిచి 9 సార్లు ఓడిపోయింది. చెపాక్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది చెపాక్లో సీమర్లు 28 సగటుతో 18 వికెట్లను తీశారు. స్పిన్నర్లు 4 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 189. గత 3 ఏళ్లలో 21 మ్యాచ్ల్లో సగటు స్కోరు 164. కాగా కోల్కతా ఈ ఐపీఎల్లో పవర్ ప్లేలో ఓవర్కు 12 పరుగులతో దూసుకుపోతోంది. కాబట్టి కోల్కతా బ్యాటర్లు కాస్త ఓపిక ప్రదర్శిస్తే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా కోల్కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో ఊపు మీద ఉండగా చెన్నై మాత్రం ఆపుసోపాలు పడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరిది విజయం సాధిస్తారు అన్న దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ 2 బలమైన జట్లలో మీ ఫేవరెట్ జట్టు ఏదో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.